హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారు? అసలు చాలా చాలా డేస్ అయిపోయింది కదా మనం కలిసి. కలిసిన వెంటనే ఏంటి ఎంజీ షోరూమ్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? నేనైతే మంచి సర్ప్రైజ్‌తో, మంచి గుడ్ న్యూస్‌తో అయితే వచ్చేసాను. సర్ప్రైజ్ ఏం కాదులేండి. ఎందుకంటే థంబ్‌నెయిల్ ఆల్రెడీ చూసేసే ఉంటారు కదా! మేమైతే కార్ కొనుక్కున్నామనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు కార్ ఏంటి, అప్పుడే రావడం ఏంటి, అసలు సడన్ సర్ప్రైజ్ కింద అలా అలా అయిపోయిందనమాట. అసలు ఎవరు నమ్మరు కూడా. మేము 1 మంత్ నుంచి అనుకుంటున్నాము అంతే గాని, అంతకు ముందు నుంచి అయితే ఏం లేదు. అసలు కార్ అప్పుడే కొనాలి అన్నది కూడా లేదు. అప్పటికప్పుడు ఎలా వచ్చేసింది ఏంటి అంటే, బికాజ్ ఐ యామ్ ప్రెగ్నెంట్. సో, దానివల్ల కార్ కొంచెం యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ పర్పస్ మీద ఆలోచించి తీసుకున్నామన్నమాట. బట్ తీసుకున్నాం కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే నాకు అసలు మాటలు కూడా రావట్లేదన్నమాట చెప్పడానికి. అబ్బా! ఎంత హ్యాపీగా ఉంది, మనకు కూడా ఒక కార్ ఉంది అన్న హ్యాపీనెస్ ఉందన్నమాట. సో, ఫైనల్గా కార్ అయితే ఇదేనండి. మంచిగా క్లీన్ చేసి, మంచిగా డెకార్ చేసి అన్నీ ఇస్తారనమాట. సో, కార్ డెకార్ అవన్నీ చేసే ముందు మనకి పైన డిస్ప్లేలో మనది చూపిస్తారనమాట. మంచిగా వెల్కమ్ ఎంజీ అని చెప్పేసి. సో, కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ సున్నపు శివరామ్ అండ్ ఫ్యామిలీ. సో, మన పిక్స్ అడిగారనమాట వాళ్ళు. సో, ఇలా పిక్స్ పెడతామండి అని చెప్పి ముందే పిక్స్ అడిగితే పిక్స్ అన్నీ మేము షేర్ చేసామన్నమాట. సో, ఇలా పిక్స్ అన్నీ షేర్ చేసాము. సాధ్విది మెయిన్గా మేము ఇది కార్ లాంచ్ చేస్తున్నప్పుడు సాధ్వి పిక్ ఉంచేలా చూడండి అని అంటే వాళ్ళు సాధ్వి పిక్ పెట్టారనమాట. మేము అది కర్టెన్ అది ఓపెన్ చేసినప్పుడు ఇంకా చాలా ఉందండి ముందైతే. ఒక్కసారి మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి. ఎందుకంటే మేము ఎలా ఓపెన్ చేసాము, ఎలా కేక్ కటింగ్ అయ్యింది మొత్తం అంతా ఈ వీడియోలో ఉంటుందన్నమాట. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది వీడియో అయితే. అండ్ కార్ కూడా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి. రేట్ ఎంత, అసలు కాస్ట్ ఎంత అయ్యింది, అసలు ఏంటి అన్నది పర్పస్ అంతా ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. సో, మేమైతే ఎంజీ తీసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే స్పేషియస్గా ఉంది. నాకు అది బాగా నచ్చిందనమాట. కార్ లోపల ఏంటి, బయట చూడడానికి ఏంటి, చాలా స్పేషియస్గా పెద్దదిగా అనిపించడమే కాదు, ఈ కార్ చాలా పెద్దదనమాట. సో, అందుకని ఇంకా బాగా నచ్చేసింది. నేను ఇంకా చాలా షాప్స్ తిరిగి, చాలా షోరూమ్స్ తిరిగి, ఇంకా చాలా చూసామన్నమాట కార్స్. అన్నిటిలోనూ ఎంజీ కార్ అయితే బాగా నచ్చింది. బట్ మైలేజ్ అయితే కొంచెం తక్కువ ఇస్తుంది ఎంజీలో. మైలేజ్ తక్కువ ఇచ్చినా సరే నాకు ఈ కారే నచ్చిందని చెప్పి తను ఇంకా ఈ కారే తీసుకున్నారనమాట. సో, ఈ కారు ఇప్పుడు మనం ఎలా లాంచ్ చేస్తాము, ఎలా మొత్తం అంతా అవుతుంది అదంతా చూసేయండి. ఈ లోపు అయితే జస్ట్ అలా పిక్స్ దిగుతున్నామన్నమాట. ఒక్కొక్కళ్ళం అలా వెళ్ళి పిక్స్ దిగేసి అలా అలా చూస్తున్నాము. తర్వాత మొత్తం అంతా వీడియో అంతా ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇక్కడ ఒక రెడ్ కర్టెన్ అయితే వేస్తారనమాట. సో, ఇలా రెడ్ కర్టెన్ వేసి మనకి లాంచింగ్ అనమాట. ఇక్కడి నుంచి మొత్తం మనదంతా స్టార్ట్ అయిపోతుంది అనమాట. అసలు ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్, అంటే అందరూ షోరూంలో అందరూ ఉంటారు కదా. సో, అక్కడ అంత పెద్దగా ఎక్స్ప్రెషన్ అయితే మా ఇద్దరికి రాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎవరికి ఉండదు ఇలా, మన డ్రీమ్ కదా. సో, డ్రీమ్ ఇంత ఫుల్ఫిల్ అవుతుంది, ఇంత ఫాస్ట్గా అవుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో, దానివల్ల చాలా హ్యాపీగా అనిపించింది. సాధ్విక్ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి దాని స్మైల్, అది అసలు చాలా క్యూట్ ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ కార్ కీస్ కూడా సాధ్వి చేతే తీపించుకున్నాము. సో, సాధ్వి పట్టుకుంది కార్ కీస్ కూడా. సో, సాధ్వి ఓపెన్ చేసినట్లు సాధ్వియే కార్ కీస్ అవి తీసుకుందనమాట. అది ఇంకా హ్యాపీ. అండ్ ఇంకొక హ్యాపీ ఏంటంటే సాధ్వి కార్ కీస్ తీసుకుంది. అలాగే నేను ప్రెగ్నెంట్ కాబట్టి లోపల బేబీ ఉంటుంది కదా. సో, అది మంచిగా కార్కి ఇన్వైట్ చేసినట్లు అనిపించింది నాకైతే. సో, అంతా మంచిగా గుడ్ న్యూస్గా జరిగింది. సో, ప్రెగ్నెంట్ ఒక గుడ్ న్యూస్, ఇది కార్ ఒక గుడ్ న్యూస్, అంతా చాలా బాగా జరిగిందనమాట. సో, వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి. ఇంకా చాలా ఉంది. మొత్తం అంతా మనం ఎలా ఓపెన్ చేస్తాము ఏంటి అన్నది అంతా ఉంటుంది. అండ్ ఓపెన్ చేసేటప్పుడు, ఓపెన్ చేసేసాక మనకి డిస్ప్లే కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఓపెన్ చేసేటప్పుడు ఇలా ఒక అవి వచ్చినాయి కదా, దాని పేరేంటో నాకు ఐడియా లేదు.
సో చెప్తున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది తీసుకొని మేము 1 మంత్ అయిపోయింది. 1 మంత్ అయిపోయిన తర్వాతే వీడియో పోస్ట్ చేస్తున్నాను. బట్ తీసుకున్నాం కదా, అది హ్యాపీనెస్తో 1 మంత్ అయిపోయిన తర్వాత కూడా ఆ హ్యాపీనెస్తోనే మాట్లాడుతున్నాను నేను. అంత హ్యాపీగా ఉందన్నమాట నాకు. అండ్ ఇటువైపు పక్కన మా ఇమేజెస్ అని అన్నీ వస్తూ ఉంటాయి. సో తప్పకుండా అవి కూడా చూడండి. అండ్ కార్ చూసి మీ ఫీలింగ్ ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీలైతే నెక్స్ట్ వీడియోలో కార్ లోపల ఎలా ఉంది ఏంటి అనేది అంతా చూపించేస్తాను. నేను ఇప్పుడు బయట వరకే కదా చూపిస్తున్నాను. సో షోరూమ్కి వెళ్ళాం కదా, షోరూమ్ నుంచి అయిపోయిన తర్వాత మేము టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. ఇలా టెంపుల్ పూజ చేయించుకుందాము, అప్పటికప్పుడే చేయించేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి అలా టెంపుల్కి కూడా వెళ్ళాము. అది అక్కడ గాజుల రామారం దగ్గర చితారమ్మ తల్లి టెంపుల్ అని ఉంటుందన్నమాట. అది మా మరిది గారు మావయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. సో అక్కడికి వెళ్ళి మేము పూజ అనేది చేయించేసుకున్నాం అనమాట. సో ఆ పూజ చేయించుకున్నాక కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అప్పటికప్పుడే పూజ అయిపోయింది కదా అని చెప్పి. సో చెప్పాను కదా సాధ్వి ఇలా కీ తీసుకుంటుంది అని చెప్పి. సో సాధ్వి చేతి ఇలా కీ ఇలా ఇచ్చారనమాట సాధ్వికి. అండ్ చాక్లెట్స్ అండ్ కేక్ కటింగ్ అన్నీ వాళ్ళే. మేము అసలు ఏమీ పట్టుకెళ్ళలేదు. మేము నార్మల్గా అయితే వెళ్ళిపోయాము. నార్మల్గా మేము వాళ్ళని అడిగామనుకోండి, ఫస్ట్ అయితే మేము వాళ్ళని అడిగాము ఏంటండి ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటాయా, లేకపోతే మేమే అన్నీ తెచ్చుకోవాలా, అవన్నీ మేము అడిగాము. సో అవన్నీ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, అసలు మీరు ఏమీ తెచ్చుకోవద్దు, మీరు కార్ కొనుక్కుంటున్నారు కదా, సో మీరు అసలు ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మీరు నార్మల్గా వచ్చేయండి, అన్నీ మేమే సెలబ్రేట్ చేస్తాము అని చెప్పారనమాట. వాళ్ళు చెప్పినట్టుగా ఎంచక్కా చేశారు. ఆ బ్లాస్టింగ్ ఏంటి, ఆ రెడ్ కలర్ క్లాత్ ఓపెన్ చేయడం ఏంటి, నాకైతే నార్మల్గా నేను యూట్యూబ్ వీడియోస్ మూవీస్ ఎక్కువ చూస్తాను కాబట్టి అక్కడ ఎవరైనా సరే కార్ కొనుక్కునేటప్పుడు ఇలా ఓపెన్ చేయడం అనేది మస్ట్ అండ్ షుడ్ చూశాను అనమాట. నాకు అది ఒకటి ఉండిపోయింది, ఇలా ఇస్తారా ఎవరా అని చెప్పి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బా ఇచ్చారు, హ్యాపీగా అనిపించింది అనమాట. సో మొత్తం కేక్ కటింగ్ కూడా అంతా అయిపోయిన తర్వాత మేమందరం కూడా అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళని షేర్ చేసుకోమని చెప్పామన్నమాట. సో వాళ్ళు వద్దంటే తీసుకెళ్ళిపోండి అని చెప్పారు, బట్ షేర్ చేసుకోండి అని చెప్పేసి చెప్పాను నేను. ఇలా టెంపుల్కి వెళ్తున్నాము, సో ఇంకా మీరు షేర్ చేసేసుకోండి అని చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంజీ షోరూమ్ వాళ్ళు మంచిగా మాట్లాడారండి, నాకైతే దాంట్లో బాగా నచ్చింది. సో మంచిగా మాట్లాడి మంచిగా రిసీవ్ చేసుకొని అంతా మంచిగా జరిగింది. అండ్ మేము కార్ తీసుకున్నందుకు అందరూ మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మా మావయ్య గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అప్పుడే ఇలా అవుతుంది అనుకోలేదు, కంగ్రాట్స్ అది ఇది అంతా బాగా చెప్పారనమాట. సో బాగా అనిపించింది. సో కారు నార్మల్గా చూస్తున్నారు కదా, సో నేను లోపల కూడా కార్ ఎలా ఉంది ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. మీకు ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. కార్ గురించి ఏమైనా ఎంక్వైరీస్ కావాలన్నా, కార్ గురించి ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో ఏం డౌట్స్ ఉన్నాయి ఏంటి అన్నది మొత్తం అంతా చెప్పేస్తాను అనమాట. సో ఇప్పుడు మా వారు ఎక్కుతున్నారు. సో ఎక్కేటప్పుడు స్పెట్స్ ఉండాలి మస్ట్ అండ్ షుడ్ అని చెప్పి ఇంటి నుంచి తెచ్చుకున్నారనమాట. సో అదొక హ్యాపీనెస్ అంతే ఇంకా. సో ఎక్కారు, కుడికాళ్ళు పెట్టుకొని ఎక్కారనమాట. సో ఎక్కేసిన తర్వాత ఇంకా డ్రైవ్ చేయండి, కొంచెం ఫ్రంట్కి పోనివ్వండి అని చెప్పారనమాట. సో అలా ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి కాదు, టెంపుల్కి వెళ్ళాము. అంటే ఫస్ట్ ఇంటికి వెళ్ళాము, ఫస్ట్ ఇంటికి వెళ్ళి లంచ్ అది చేసేసి ఆఫ్టర్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో నేను కూడా కుడికాలు పెట్టేసి ఎక్కాను అనమాట. నాకు ఎలాగో ఇటు నుంచే కాబట్టి ఫస్ట్ కుడికాలే, బట్ ఆయన ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు కుడికాలతో పెట్టడానికి. సో మొత్తానికి అయితే ఎక్కేశారు. ఇలా ఉంది మొత్తానికి, చాలా హ్యాపీ అనిపించింది అసలు. అండ్ ఇలా వెళ్తూ ఉన్నాము. సో మాటలు కూడా రావట్లేదన్నమాట. అండ్ వాళ్ళే రిబ్బన్స్ పెట్టారు. అండ్ వాళ్ళే నేను అడిగాను కూడా, ఇలా కార్కి ఏమైనా దండ అది ఉంటుంది కదా, అది కూడా మేము తెచ్చుకోవాలా ఏంటి అని అంటే, లేదు మీరు అసలు ఏం అక్కర్లేదు, అంతా మేమే తెస్తాము అని చెప్పేసి అన్నారనమాట. సో మొత్తానికైతే కార్ షోరూమ్ నుంచి అలా మా దగ్గరికి అయితే వచ్చేస్తుంది. సో సాధ్విని ఎక్కించుకోలేదు ఏంటి అని చాలామంది డౌట్ ఉంటుంది. ఆ టైంలో నాకు అసలు ఏం అర్థం కాలేదనమాట, ఫస్ట్ టైం కదా, కొంచెం డైలమాలో ఉన్నాను. దానివల్ల సాధ్విని ఎక్కించుకోలేదు. సో షోరూమ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత
సాధ్వి అక్కడ ప్లేస్ ఇచ్చేసామన్నమాట. నువ్వు అక్కడే ఉండు, ఎండగా ఉంది అని చెప్పి ఇంక లోపల పెట్టేశాము. సో బయటకు వచ్చిన తర్వాత అత్తయ్య గారిని రాయమన్నాను నేను. ఓం అది రాయండి అని చెప్పేసి చెప్పానమాట. నేను ఇవన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. గంధం, పసుపు, కుంకుమ అవన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. అండ్ నిమ్మకాయలు కూడా. సో నిమ్మకాయలు ఎలాగో ఇక్కడ కట్టలేము కాబట్టి అక్కడ టెంపుల్కి వెళ్ళిన తర్వాత పంతులు గారు ఆల్రెడీ కడతారు నిమ్మకాయలు. సో దానివల్ల జస్ట్ ఓం రాసి పెట్టేశారనమాట. ఓం రాసిన తర్వాత డైరెక్ట్గా పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించేసుకొని అలా ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఈ ఓం అది అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టారు అత్తయ్య గారు. సో పెద్దవాళ్ళు ఏమన్నా స్టార్ట్ చేస్తే మంచిగా అవుతుంది అని చెప్పి నేను అత్తయ్య గారికి ఇచ్చేసాను అనమాట. అండ్ టెంపుల్ దగ్గర కూడా కార్కి బొట్టులు అవి ఇవి అన్నీ అత్తయ్య గారే పెట్టారు. సో మనం కంటే పెద్దవాళ్ళు పెడితే మంచిగా ఉంటుంది అనమాట. సో అదొకటి నేను నమ్ముతాను. ఎవరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ నేనైతే నమ్ముతాను. అందుకే మీరే కొట్టండి, మీరే ఓం పెట్టండి అని చెప్పాను అనమాట. అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఏంటి కార్ కొనుక్కున్నప్పుడు బ్లాక్ వేసుకున్నారు వీళ్ళు అని ఏమన్నా అబ్జర్వ్ చేసినట్లయితే దానికి క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను నేను. బ్లాక్ అది ఇది పక్కన పెడితే బ్లాక్ గుడ్, వైట్ బ్లాక్ బ్యాడ్, వైట్ గుడ్ అలాంటిది ఏమీ లేదండి. నేను అనుకోవడం ఏంటంటే మేము అనుకున్నాము ఎస్పెషల్లీ కార్ గ్రే అండ్ బ్లాక్ కదా మంది, అండ్ లోపల సీట్స్ వైట్ అండ్ బ్లాక్ ఉంటాయన్నమాట. సో దానికి కాంట్రాక్ట్ మంచిగా బాగుంటుంది కదా మ్యాచింగ్ వేసుకుంటే అని చెప్పేసి నేను ఆయన సాధ్వి ముగ్గురం బిఫోర్ డే షాపింగ్ చేసి అప్పుడు వేసుకున్నాం అనమాట. అంటే లైఫ్లో ఇదొక మంచి ఒక పెద్ద ఒక పెద్ద గుడ్ న్యూస్ లాంటిది, అంత మంచిది కాబట్టి సో మేము వెళ్ళి మొత్తం అంతా సెట్ చేసుకొని సాధ్వికి నాకు ఈయనకి మొత్తం బ్లాక్ అండ్ వైట్ కింద తీసుకున్నామన్నమాట. సో నాకు బ్లాక్ అయింది, సాధ్వికి బ్లాక్ అండ్ వైట్ మంచిగా అయ్యింది. అండ్ తనకు మా హస్బెండ్కి కూడా బ్లాక్ అండ్ గ్రే అయ్యిందనమాట. సో షర్ట్ సో మంచిగా అయితే ఇలా అయిపోయింది. సో ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇలా ఓం అది పెట్టేసుకున్న తర్వాత మేమైతే అక్కడికి వెళ్ళడం మా మరిది గారి కారులో అయితే వెళ్ళామన్నమాట. సో మరిది గారి కారులో వెళ్ళి అక్కడ షోరూంలో కార్ తీసుకొని ఇప్పుడైతే మా కారులో అయితే వచ్చేస్తున్నాము. వాళ్ళు మరిది గారు వాళ్ళ కారులో అయితే ఇంటికి వచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి 5 సీటర్ అండి, 7 సీటర్ అయితే కాదు. 7 సీటర్ తీసుకుందాము అని అనిపించింది, కానీ తర్వాత 5 సీటర్కే వెళ్ళాలనిపించింది. అంత పెద్ద స్పేస్ అది ఇది ఎందుకు వచ్చిందిలే అని. బట్ 7 సీటర్ ఎంతైతే స్పేస్ ఉందో అలాగే 5 సీటర్ కూడా స్పేస్ ఉందన్నమాట. అంత స్పీషియస్గా చాలా బాగుంది. అండ్ డిక్కీ స్పేస్ అయితే అబ్బా ఆసమ్ అసలు. మొత్తం అంతా నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అయితే చూపించేస్తాను. కార్ ఇంటర్నల్ ఎలా ఉంది ఏంటి, అవుట్ సైడ్ అంతా మీరు చూసేసారు కదా. సో లోపల అది ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా అయితే చూపించేస్తాను. అండ్ వెనకాతల 3 మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అనమాట. ఎందుకంటే మంచి స్పేషియస్గా ఉంది అని చెప్పాను కదా, చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు అక్కడ. సో ఇది వచ్చేసి కొంచెం షార్ట్ టైప్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇలా షార్ట్ కూడా పెట్టుకుందాము అని చెప్పేసి షార్ట్ టైప్ కూడా తీసుకున్నాము. సో ఇది బయటకు వస్తుంటే ఎంజీ షోరూమ్ వాళ్ళు వీడియో తీసిన వీడియో అనమాట. ఇది వాళ్ళు కూడా వీడియోస్ తీసి మాకు షేర్ చేశారనమాట. సో ఇది వాళ్ళు తీసిన వీడియో. అండ్ మనం తీసిన వీడియో అయితే ఆల్రెడీ ఫ్రెండ్ పెట్టాను కదా. సో ఇదైతే వాళ్ళు తీసిన వీడియో అనమాట. సో అన్ని వీడియోస్ నచ్చేసాయి అనమాట నాకు. సో అందుకని అన్నీ చూపించేస్తున్నాను. అసలు ఇక్కడైతే చూడండి సాధ్వి ఆనందం అంతో ఇంతో కాదు అసలు. మేమైతే ఈ వీడియో అసలు చూడలేదు. వాళ్ళు పెట్టిన తర్వాతే మాకు ఓకే అంత మంచిగా ఆడుకుందా అని అనిపించింది సాధ్వి అయితే. దానికి కూడా ఒక మంచి హ్యాపీనెస్ అనమాట. చిన్నపిల్లలే తెలియదు అని మనం అనుకుంటాము, బట్ వాళ్ళకి కూడా అన్నీ తెలుసు. ఇది మనది, ఇది మంది కాదు అని అన్నీ ఐడెంటిఫై చేస్తుంది సాధ్వి అయితే.
సో నేనైతే ఎక్కిన తర్వాత క్లిప్ అయితే ఒక్కసారి తీసుకున్నాను తను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. అలాగే ఫ్రంట్ వ్యూ అంతా అయితే ఒక్కసారి అయితే తీశాను. అండ్ ఇది టెంపుల్కి వెళ్తున్న రూట్ అనమాట. సో ఫైనల్గా చిత్తారమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాము. సో అందరూ దండం పెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి పంతులు గారు అయితే పూజ చేస్తున్నారు. పంతులు గారు చాలా బాగా పూజ చేశారు. చాలా ఒక అరగంటన్నా పూజ చేసి ఉంటారనమాట. అండ్ మేము వెళ్ళేసరికి 5:30 అయిపోయింది అరౌండ్. మేమైతే షోరూమ్కి వెళ్ళేసరికి మార్నింగ్ 11 అయ్యింది. షోరూమ్ నుండి ఇంటికి వచ్చేసరికి 1 ఎంతో అయిందనమాట. సో ఇంటి నుంచి ఫుడ్ అది తినేసి 2కి 3కి ఆ టైంకి స్టార్ట్ అయితే టెంపుల్కి వచ్చేసరికి 5:30 అయిందనమాట. సో 5:30 అయిపోయిన తర్వాత అండ్ మేము ఆల్రెడీ కార్కి దండ కొన్నామన్నమాట. సో దండ ఎలాగో కొన్నాం కదా అని చెప్పేసి ఇక్కడ వేసేయమని చెప్పామన్నమాట పంతులు గారిని. అండ్ పంతులు గారు మాకు కొంచెం లిస్ట్ అనేది ఇచ్చారనమాట, ఇవి అన్నీ కావాలి అని చెప్పి. సో ఆయన ఏమైతే లిస్ట్ ఇచ్చారో అవన్నీ మేము ప్రిపేర్ చేసుకొని అక్కడికి వెళ్ళి అన్నీ సెట్ చేస్తున్నారనమాట వాళ్ళందరూ. నేను అప్పటికి టెంపుల్ లోపల ఉన్నాను అనుకుంటా మేబీ. అండ్ ఈలోపు అయితే అత్తయ్య గారు అండ్ పంతులు గారు అంతా చూసుకుంటున్నారు. అత్తయ్య గారు ఇక్కడ కార్ అది బొట్టు పెట్టడం అది జరిగిందనమాట. అండ్ ఇక్కడ దాకా కూడా ఇంకా మా మరిది గారు వాళ్ళ కారులోను మేము మా కారులోనూ అయితే వచ్చేసాము. సో ఎందుకంటే అందరూ పట్టరు కదా, 5 మెంబర్సే పడతారు కారులో. వాళ్ళ కారులోనూ అంతే, మా కారులోనూ అంతే. సో పూజ అయితే మంచిగా జరుగుతూ ఉన్నదనమాట. అండ్ సాత్వి అప్పటికే నాకు ఇది కావాలి అది కావాలి అని అడిగి వాళ్ళ పిన్ని చేత అది కొనిపించుకుందనమాట, బబుల్స్ది. సో చూడండి ఎలా నవ్వుతుందో మళ్ళీని. అండ్ దానికైతే డ్రెస్ చేంజ్ అయితే చేసేసాను. అబ్బా చాలా ఎండగా ఉంటుంది కదా, ఈ మధ్య చాలా ఎండగా ఉంటుంది కదా, అసలు ఆంధ్రాలో కూడా చాలా ఎండగా ఉందని విన్నాను, అమ్మ వాళ్ళు చెప్పారనమాట. సో ఇక్కడ కూడా అలాగే ఎండగా ఉందన్నమాట. ఇంకా సాధ్వికి చిరాకు ఎందుకులే అని చెప్పేసి ఇంకా దానికి డ్రెస్ చేంజ్ అయితే చేసేసానమాట. అండ్ మేము ఇక్కడికి వచ్చాం కదా ఇంకా, సో ఇక్కడి నుంచి ఇల్లు దగ్గరే కాబట్టి మావయ్య గారిది. సో అక్కడికైతే వెళ్ళిపోయాము, ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి మార్నింగ్ అలా స్టార్ట్ అయ్యామన్నమాట మా ఇంటికి. సో ఇంక ఇక్కడ అలాగే ఉండిపోయి నైట్కి ఇంకా మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. నైట్ ఇంకా అలా స్టే చేసేసాము అక్కడ. అప్పటికే 6 అయిపోయింది కదా, సో ఇంకెందుకులే ఉందాంలే అని మేమైతే ముందే ఫిక్స్ అయిపోయాంలే. అందుకనే ఇంకా బట్టలు కూడా తీసుకొని వచ్చేసుకున్నాము. అంతా తీసుకొని వచ్చేసుకొని అప్పుడు అయ్యిందనమాట. అండ్ మేము ఇది కార్ కొని 1 మంత్ ఆర్ 2 మంత్స్ కూడా అయిపోతుంది. సో వీడియో ఏంటి ఇప్పుడు పెట్టింది అని అనుకుంటున్నారేమో, ఏమనుకోకండి. అంటే కొంచెం ఎడిటింగ్ అది ఇది అండ్ టైం లేకపోవడం అండ్ నేను ప్రెగ్నెంట్, కొంచెం హెల్త్ బాగోకపోవడం అలా అయిపోవడంతో ఇంకా ఇదంతా అయిపోయిందనమాట. ఇంత స్లోగా అయిపోయింది. సో అందుకని చెప్పి ఇలా అయిపోయింది. అండ్ ప్రెగ్నెంట్ అని చెప్తుంది, కనీసం ఒక వీడియో కూడా పెట్టలేదు అని కూడా అనుకోవద్దు. సో ఇంకా అలా అయిపోయింది, అందుకే పెట్టలేకపోయాను అనమాట. అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. సో ఎవరైనా వీడియో కొత్తగా చూసినా, ఎవరైనా ఇంకా ఫాలో అవ్వకపోయినా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ మొత్తం స్పేస్ లేకుండా బొట్టెలు అనేవి పెట్టించేసారనమాట పంతులు. అండ్ పంతులు గారు చెప్పారు ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటి అన్నదంతా పంతులు గారే చెప్పారు. సో నాకైతే బొట్లు పెడితే ఇంకా లుక్ వస్తుంది అని ఒక నమ్మకం అనమాట. ఇప్పుడు నార్మల్గా మనకు కూడా మనం బొట్టు పెట్టుకుంటే ఎంత లుక్ వస్తామో అలాగే కార్స్ ఏంటి, బైక్స్ ఏంటి, ఏదైనా సరే బొట్టు పెడితే అంత లుక్ వస్తుంది అనమాట. సో బొట్టు దండ అయితే చాలు లుక్ వచ్చేయడానికి. అండ్ కలర్ అది ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మేము తీసుకున్న వేరియంట్లో వైట్, గ్రే రెండే ఉన్నాయన్నమాట. వైట్ ఎందుకులే అని చెప్పి మేము గ్రేకి వెళ్ళాము. గ్రే బాగా నచ్చింది మాకు, నార్మల్గా కంటే బయట చూస్తే ఇంకా బాగుందన్నమాట. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అని చెప్తున్నాను కదా,
సో, తప్పకుండా లోపల ఎలా ఉంది, ఏంటి అన్నది కూడా చూపించేస్తాను. అండ్ మీకు ఇంకా క్లారిటీగా కావాలి అని అంటే డిక్కీ స్పేస్ ఏంటి, ఇంకా దాని గురించి ఎంక్వైరీస్ ఏమైనా కావాలంటే కూడా నేను మొత్తం చెప్పడానికైతే ట్రై చేస్తాను. నేను తెలుసుకొని చెప్పడానికి ట్రై చేస్తాను. లేదా మా హస్బెండ్ చేతైనా చెప్పిస్తాను కంపల్సరీ. సో, బట్ అది ఎప్పుడొస్తుంది వీడియో అనేది చెప్పలేమనమాట. ముందే చెప్తున్నాను. కొంచెం లేట్ అవ్వచ్చు, అలాగే బేగా కూడా అయిపోవచ్చు. అది చెప్పలేము. సో, పంతులు గారైతే మేము తెచ్చిన దండని వేస్తున్నారనమాట. అండ్ ఎవరికైనా సరే ఇది ఒక బిగ్ డ్రీమ్ కదా! కార్ కొనుక్కోవాలి అనంటే, ఆ బిగ్ డ్రీమ్ మాకు కమ్ ట్రూ అయింది కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది అసలు. ఏంటి ఇన్ని సార్లు చెప్తుంది అని మాత్రం అనుకోవద్దు. అండ్ ఎవరికైనా తెలుసు ఇది ఎంత హ్యాపీగా ఉంటదని. నేను ఏంటంటే ఇప్పుడు మామూలుగా బయట వాళ్ళు కొనుక్కుంటే బయట వాళ్ళంటే ఇప్పుడు రిలేటివ్స్ ఎవరైనా కొనుక్కున్నా వాళ్ళందరూ కొనుక్కున్నా సరే అబ్బా! బావుంది అది ఇది అని అనుకుంటాము. అంత అంటే ఇప్పుడు ఉన్నంత హ్యాపీనెస్ అప్పుడు ఉండదనమాట. ఓకే. కొనుక్కున్నారు అని చెప్పేసి నార్మల్ కామ్ అయిపోతాము. బట్ ఇప్పుడు మేము కొనుక్కున్నాం కదా! సో, ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఆ రోజు కంటే హ్యాపీగా ఏ రోజు ఉండలేదేమో మనం అని అనిపిస్తుంది. అంత హ్యాపీగా అనిపించింది. సో, మంచిగా అయితే నిమ్మకాయలు అవి ఇవి అన్నీ కడుతున్నారనమాట పంతులు గారు. సో, కట్టేసిన తర్వాత కూడా కొంచెం పూజ చేశారు. గూత్రాలు అవన్నీ అడిగి కొంచెం పూజ చేసి కారుకి అక్షింతలు అవన్నీ వేయించారనమాట. ఇంకా పంతులు గారు వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయిందనమాట. అండ్ ఆయన వచ్చేసరికి ఆల్రెడీ 2, 3 కార్స్ అయితే పూజకి రెడీగా ఉన్నాయి. మాదైతే ఫస్ట్ పూజ చేసేసారు. సో, ఫస్ట్ మేము వచ్చాం కాబట్టి ఫస్ట్ పూజ అయితే చేసేసారు. అబ్బా! మంచి టైంలో వచ్చాంలే అనుకున్నాము. లేకపోతే ఇంకో 2, 3 కార్స్ అయితే ఉన్నాయి. అవన్నీ అయ్యేసరికి కొంచెం టైం పడతది. సో, ఇలా మంచిగా అయితే కట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇలాగా మా అందరి గూత్రాలు అవి అవి అన్నీ అడిగి అక్షింతలు వేయించి అక్షింతలు పట్టుకొని అవంతా పూజ చేశారు. అండ్ బైక్ పూజ అయితే తెలుసు కానీ కార్ పూజ ఎప్పుడు చూడలేదు కాబట్టి కొంచెం కొత్తగా అనిపించింది. బైక్ పూజ అయితే ఎలాగో చేయించాం కాబట్టి తెలుసు. కార్ పూజ కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ మేము 5:30 ఆ టైంకి వెళ్ళామని చెప్పాను కదా! అక్కడికి టెంపుల్‌కి. సో, ఆ పంతులు గారు వచ్చేసరికి 6:30 ఆ టైం అయితే అయిపోయిందనమాట. ఎందుకు అనంటే ఆయన కొంచెం పనుండి బయటికెళ్లారంట. అయ్యయ్యో! అని అనుకున్నాము. వస్తారా రారా అని అనుకున్నాము. బట్ వచ్చారు. అండ్ ఈ పంతులు గారు ఎలా తెలుసు ఏంటి అనంటే మా మామయ్య గారు రోజు టెంపుల్‌కైతే వెళ్తారనమాట. సో, అక్కడ ఈ పంతులు గారు పరిచయం అయ్యారు. సో, ఈ పంతులు గారిని కార్‌కి అసలు ఏమేమి కావాలి ఏంటి అంతా లిస్ట్ అడిగి అంతా అడిగితే అప్పుడు మేము అన్నీ రెడీ చేసామనమాట. సో, కొబ్బరికాయ అది ఇది అన్నీ కొన్నారా లేదా? అన్నీ ఉన్నాయా లేదా? అని పంతులు గారు అడుగుతున్నారు. సో, ఇప్పుడు అందరికీ బొట్లు అవి పెట్టేసి ఇప్పుడు స్టార్ట్ అయితే చేసేస్తారనమాట ఆ పూజ అనేది. సో, పూజ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం క్లిప్ అవుతూ ఉంటుందన్నమాట వీడియో అనేది. ఎందుకంటే అందరం పూజ చేయించుకున్నాం కాబట్టి కొంచెం వీడియో అనేది మిస్ అయ్యింది. సో, ఎంతవరకు ఉంటే అంతవరకు అయితే పెట్టానన్నమాట వీడియో. సో, మా మరిది గారు అండ్ ఈశాన్ అండ్ మా తోటికోడలు కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసేసింది. సో, ఫ్రీగా ఉంటుంది కదా! చిన్న పిల్లోడు అన్నాడు కదా! సో, మేమందరం అయితే అక్షింతలు అవి తీసుకుంటూ ఉన్నామన్నమాట. అండ్ మా మరిది గారు వాళ్ళకి కూడా అక్షింతలు అవి ఇచ్చి అండ్ ఇప్పుడు ఎందుకు క్లిప్ అయిందో అర్థమైంది కదా! వాళ్ళు కూడా పూజలో ఉన్నారు. సో, దానివల్ల వీడియో ఇంకెవరు తీయలేక అది క్లిప్ అయింది. సో, నో ప్రాబ్లమ్. ఇక్కడ అక్షింతలు అవి వేసేసి గోత్రనామాలు అవన్నీ చదివేసిన తర్వాత ఏం జరిగిందంటే ఇలాగా అగరత్తులతో అంతా పెట్టమని చెప్పారనమాట పంతులు గారు. సో, ఇక్కడ అగరత్తులు అయిపోయిన తర్వాత ఇటువైపు సైడ్ మా హస్బెండ్ హారతిని అది కొబ్బరికాయతో అనమాట దిష్టి అనమాట. సో, అది మంచిగా హారతి ఇచ్చేసి కొబ్బరికాయతో కొట్టేయమన్నారు కింద. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ కొబ్బరికాయని తొక్కకుండా వెళ్ళండి అని చెప్పారనమాట. అండ్ ఈస్ట్ నుంచి వెళ్ళండి అని చెప్తే సో, మేము ఈస్ట్‌కి తిరిగి ఈస్ట్ నుంచి అయితే వెళ్ళాము. అండ్ మా పక్కన ఒక కార్ ఉంది కదా రైట్ సైడ్‌లో అది నెక్స్ట్ పూజ కార్ అనమాట. సో,
వాళ్ళే ఫస్ట్ వచ్చారనుకుంటా నిజానికైతే. బట్ వాళ్ళు పంతులు గారు లేరు కదా అని చెప్పి బయటకి వెళ్ళారు. దానివల్ల పంతులు గారు మా కారు దగ్గరకొచ్చేసారనమాట. సో, ఇలా కొబ్బరికాయ అది కొట్టేసిన తర్వాత మంచిగా అటు ఇటు పెట్టేసిన తర్వాత దిష్టి అది తీయించేసి మంచిగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పంతులు గారికి కొంచెం అమౌంట్ ఇచ్చేసి ఇంక మేమైతే బయలుదేరిపోయాము. మా మరిది గారి ఇంటికి ఇంకా బయలుదేరిపోయి అక్కడే రెస్ట్ తీసుకొని చెప్పాను కదా ఇందాక మార్నింగ్ అనేది లెగిసి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. సో, మార్నింగ్ రైడ్ చాలా బాగా అనిపించింది. మేమైతే 5కి లెగిసి వెళ్ళిపోయామన్నమాట. సో, అంటే ఆ రోజు మేము సండే అనుకుంటా మేము తీసుకున్నది మేబీ. సండేనే తీసుకోవడం కారు. అదేంటంటే మండే కదా! మరి నెక్స్ట్ డే సాధ్వికి స్కూలు ఉంటది. అలాగే తనకి ఆఫీస్ కూడా ఉంటది కాబట్టి ఇంకా 5కి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. సో, దానివల్ల మార్నింగ్ రైడ్ చూసామన్నమాట. ఎందుకంటే మా మావయ్య గారి ఇంటి నుంచి మా ఇంటికి ఒక 2 అవర్స్ అన్నా పడతది. మినిమమ్ 1 అవర్, 1½ అవర్. సో, ఇంకా ఎక్కువ అయితే 2 అవర్స్ ట్రాఫిక్‌ని బట్టి ఉంటదనమాట. సో, లాస్ట్‌లో ఏం జరిగిందంటే సాధ్వి పాదాలని నేను ఇలా వేయించమని చెప్పాననమాట. అంటే నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను ఇలా పసుపు అనేది. నాకంత ఐడియా లేదు. మా నాన్నగారు ఫోన్ చేసి ఇలా దాని పాదాలు ఏయించాల్సింది కదా అన్నారు. అప్పుడు ఐడియా వచ్చింది. అవును ఇదొకటి ఏయిస్తే బాగుండు కదా అని. సో, అప్పటికప్పుడు టెంపుల్‌లోనే ఈస్ట్‌కి తిప్పేసి ఇంకా అప్పటికప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఇలా పాదాలనేవి వేయించామనమాట. అండ్ సాధ్వియే కాదు ఈశాన్ కూడా ఉన్నాడు కదా అని చెప్పి సో, ఈశాన్‌తో కూడా మేము వేయించాము ఇలా పాదాలు. అండ్ అప్పుడు మా మావయ్య గారు అన్నారనమాట. ఒకటి కృష్ణుడు, ఇంకోటి లక్ష్మీదేవి అని చెప్పి. అబ్బా! బావుంది అని అనిపించింది. సో, సాధ్వికి అయిపోయిన తర్వాత సాధ్వికి కొంచెం మొత్తం లెగ్స్ అవి క్లీన్ చేసిన తర్వాత ఈశాన్ని తీసుకొచ్చి కొంచెం లెగ్స్ అవంతా మంచిగా వాష్ చేసి అంటే నీటిలో తడిపితే అప్పుడు మంచిగా అవుతుంది కదా! బేగా అయిపోతది అని చెప్పి ఫస్ట్ సాధ్విక్ కూడా వాటర్‌తో కాళ్ళు కడిగి అప్పుడైతే పెట్టించామనమాట. సో, ఇప్పుడు ఈశాన్ ఈడైతే మరీ చిన్నోడు కాబట్టి కృష్ణుడి పాదాల్లాగా ఇంకా మంచిగా వచ్చాయన్నమాట. సో, బట్ వాడు చిన్నోడు కాబట్టి కొంచెం వాడి కాళ్ళకి అంతగా అంటుకోలేదు. కానీ షేప్ అయితే బాగానే కనిపిస్తుందిలేండి. సో, ఇదండి మా కమ్ ట్రూ వీడియో అనమాట. కార్ అనేది లైఫ్‌లో పెద్ద అచీవ్‌మెంట్ కాబట్టి చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ.